లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. పెళ్లైన కొన్నాళ్ళకే సమంత నాగ చైతన్యలు విడిపోయారు. 2010లో వచ్చిన ఏమాయ చేసే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి 7 ఏళ్ల పాటు సాగి 2017 అక్టోబర్ 6వ తారీఖున గోవాలో పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా 4వ వార్షికోత్సవం జరుపుకోవడానికి 4 రోజుల ముందు అంటే 2021 అక్టోబర్ 2వ తారీఖున తాము విడిపోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. నిజాలేంటో ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఏమైందో 4 గోడల మధ్య ఏం జరిగిందో ఆ ఇద్దరికీ తెలుసు. కానీ ఆ విషయాలేం వాళ్ళు బయటపెట్టలేదు. ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే విడిపోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత సమంత అనారోగ్యంతో కొన్నాళ్ళు స్క్రీన్పై కనిపించలేదు. కాలక్రమంలో నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం శోభిత ధూళిపాల అనే హీరోయిన్ కారణమంటూ అప్పట్లోనూ గాసిప్స్ నడిచాయి. హీరోయిన్ శోభితతో నాగ చైతన్య పెట్టుకున్న ఎఫ్ఐఆర్ సమంత నాగ చైతన్యలు విడిపోవడానికి కారణమని టాక్ నడిచింది. అయితే నాగ చైతన్య శోభిత కలిసి ఫారెన్ ట్రిప్పులకు వెళ్లడం, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వీరి మధ్య రిలేషన్ ఉందని గాసిప్స్ వచ్చాయి. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా అవన్నీ నిజం చేస్తూ నాగ చైతన్య శోభిత పెళ్లికి రెడీ అయ్యారు. సడన్ గా నాగార్జున కొత్త కోడల్ని పరిచయం చేస్తూ ఫోటోలు కూడా పెట్టి చై శోభితల పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు ప్రీతం టార్గెట్ చేయబడిన సంగతి తెలిసిందే. సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో రిలేషన్ పెట్టుకుందని ఊహాగానాలు వినిపించాయి. సమంత జుకాల్కర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య ఫ్యాన్స్ ప్రీతంని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ప్రీతం వివరణ కూడా ఇచ్చాడు. సమంత తనకు అక్కతో సమానమని, వారి బంధమేమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని, అనవసరంగా వివాదంలోకి లాగొద్దని వేడుకున్నాడు. ప్రీతంతో ఎఫ్ఐఆర్ ఉందంటూ వార్తలు వచ్చినా సమంత మాత్రం పట్టించుకోలేదు. అతడితో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభిత ధూళిపాల ఆగస్టు 8వ తారీఖున నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలో ప్రీతం సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ప్రీతం తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో శుభాకాంక్షలు, ఇప్పుడు అతడు నీవాడు, రహస్యాలు అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ నాగ చైతన్య శోభితను ఉద్దేశించే అనే వాదన మొదలైంది. ప్రీతం పరోక్షంగా శోభితపై ఘాటిన కామెంట్స్ చేశాడు. ప్రీతం కామెంట్స్ పరిశీలిస్తే అసలు సమంత నాగ చైతన్య విడిపోవడానికి శోభితనే కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శోభితతో రిలేషన్ పెట్టుకుని నాగ చైతన్య సమంతను మోసం చేశాడని, ఆ విషయం తెలిసి సమంత విడాకులు తీసుకుందని అర్థం వచ్చేలా ప్రీతం కామెంట్స్ ఉన్నాయనే చర్చ మొదలైంది. ఇవన్నీ చూస్తుంటే సమంత నాగ చైతన్య వైవాహిక జీవితంలో ఏం జరిగిందో ప్రీతంకి తెలుసు. ఏదేమైనా సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది.